హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. ఇది వచ్చి సూలూరుపేట గుడి అండి, చెంగాలమ్మ గుడి ఎంట్రన్స్. ఇది ఈ గుళ్ళదా ఇవ్వాలని నేను రెసిపీ చేశానండి. అది ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ గుడి చూడటము. చూసారా, ఎంట్రన్స్ ఫుల్గా ఆంధ్రప్రదేశ్ సూలూరుపేట అండి, చెంగాలమ్మ దేవాలయం అండి. ఇది అందరికీ తెలిసిందే అండి. ఈ గుడి అమ్మవారి గుడి. చూసారా, ఎంట్రన్స్ ఫుల్గా అదిగోండి, చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము. ఇదేనండి గుడి. గోపురం అన్నీ ఎత్తానండి బయట వరకు. చూసారండి. ఇప్పుడు మనం రెసిపీ చూద్దామండి. ఈ గుడిలో ఇవ్వడానికి క్యారెట్ రవ్వ లడ్డు చేశానండి. క్యారెట్ వేసి మొత్తం 2 కిలోల క్వాంటిటీ అండి. ఎన్ని వచ్చాయో అన్నీ ఆ గుడిలో ఇచ్చానండి. దానికోసం చేశాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా 2 కిలోల రవ్వ తీసుకున్నానండి, ఉప్మా రవ్వ. ఇది 1 కిలో క్యారెట్ అండి, చెట్టు క్యారెట్లే అండి, మన చెట్లో పండినిందే. ముందరి ద్రాక్ష ఒక 1/4 కిలో అండి, సన్నగా కట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పైన పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాలి. ఈ కడాయిలతో చేయిపోతున్నాం మనము. కడాయి వేడెక్కినాక మనము నెయ్యి పోసుకుందామండి. మొత్తం 1/2 కేజీ వాడుతున్నానండి. 1/2 కిలో నెయ్యి అండి. కొద్ది కొద్దిగా పోసుకొని వేపుకుందామండి. మళ్ళీ చివరిలో కూడా పొయ్యాలి. ఇప్పుడు 2-3 స్పూన్లు వేసుకుందాము. ఆ బాదం పిస్తా వేపేయాలి. ఫస్ట్ బాదం పిస్తా వేపేసుకుందామండి. చూసారండి, మంచి నెయ్యి అండి ఇది. మనం ఆంధ్రప్రదేశ్లో అయితే తీసాను. చూసారండి, నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మనం 1/4 కిలో ముందరి ద్రాక్ష చెప్పాను కదండి, అది వేసేసుకుందామండి. మాడకుండా మెల్లిగా వేపుకోవాలండి. ఇది మాడిందంటే రవ్వ లడ్డుకి బాగుంటుందండి, చేదు అనేది వచ్చేస్తుంది. మనం ఈ విధంగానే మనం డ్రైగా వేపుకోవాలండి. మనం వేపేటప్పుడే తెలిసిపోద్దండి, బాగా రంగు మారద్ది. ఆ స్టేజ్లో మనం తీసేయాలండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోదా ఉంది. ఇది వేగినాక బాగా ఫ్రై అయినాక మనం తీసి పెట్టుకుందామండి. ఇది వేస్తేదా మనకి క్యారెట్ రవ్వ లడ్డుకి బాగుంటుందండి. కొంచెం తినడానికి క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి ముందుకి ద్రాక్ష వేస్తే. చూసారండి, ఈ విధంగా వేగాలండి. కలుస్తుంది చూడండి, రంగు మారుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒకే దిక్కు వదిలేసినమంటే మాడిపోతాయి. చూసారా, కలర్ మారింది, రంగు మారుతుంది. ఇంకొంచెంసేపు అలా అలా కలుపుకొని తీసేద్దామండి. చూసారా, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ తీసేయాలండి, లోపల ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము ఉప్మా రవ్వ వేపుకోవాలండి. చూసారా, 2 కిలోల రవ్వ మొత్తంగా పోసి ఆ నెయ్యిలోనే ఫ్రై చేయాలండి. బాగా కలర్ మారద్ది, స్మెల్ మారద్దండి. చూసారా, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆ నెయ్యి అనేది దీంట్లో కలిసిపోద్దండి.
బాగా గోల్డ్ కలర్ మారే వరకు వేపుకోవాలండి. బాగా ఎంత ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి రవ్వ లడ్డుకి. క్యారెట్ రవ్వ లడ్డు కాబట్టి ఇది నిదానంగానే వేపుకోవాలండి. మనం 1 కిలో క్యారెట్ తీసుకున్నాం కదండి, ఇది వేగే లోపల మనం జ్యూస్ చేసి పెట్టుకోవాలండి రెడీగా. అంతే అండి, బాగా కలర్ మారింది. ఇంకోసారి కలుపుకుందాం. బాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఈ విధంగా కలుపుతూనే మనం ఫ్రై అయినాక తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. ఈ వేడిలోనే మనం చేయొచ్చండి, అలాగే కలుపుకుంటే చేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలి ఇది. చూసారా, పొడి పొడిలాడుతుంది, బాగా ఫ్రై అయిపోయింది. చూసారా అండి, ఏమాత్రం అడుగు పట్టుకోలేదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కలుపుకొని ఇంకా దీంట్లోనే ఇట్లానే కుక్ చేసుకుందామండి. ఈ వేడితోనే ఈ మాత్రం టెంపరేచర్ ఉండాలండి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మనకు కరెక్ట్ అయిన టెంపరేచర్లో బాగా ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక 50 గ్రాముల యాలక్కాయలు తీసుకుంటున్నానండి, యాలకులు. ఇది బాగా దంచి దాంట్లో కలుపుకుందామండి. లడ్డు క్యారెట్ ఇది రవ్వ లడ్డు కాబట్టి, క్యారెట్ రవ్వ లడ్డు కాబట్టి దాంట్లో కలిపితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. క్యారెట్ రవ్వ లడ్డులో కలుపుకుంటే దంచుకొని మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దంచుకుంటున్నాను. యాలకులు దంచి అందులోనే కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందామండి. అంత మెత్తగా అవ్వాలని అవసరం లేదు. అంతే, సరిపోయిందండి. ఇప్పుడు ఆ యాలకుల పొడి అట్టే వేసేస్తున్నాను, దంచింది. వేసుకున్నాక ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి. చూసారా, ఆ 50 గ్రాములు దీంట్లో కలిసిపోయిందండి రవ్వలోని. మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 కిలోల చక్కెర, రవ్వ ఎంత తీసుకున్నానో అదే అలుగుకి చక్కెర తీసుకుంటున్నానండి, పంచదార. చూసారా, షుగరు అలాగే వేసేస్తున్నాను. అవి వేడి మీదే వేస్తున్నాను. మొత్తం 2 కేజీ అండి, 2 కిలోల చక్కెర. ఆ 2 కిలోల రవ్వకు బాగా పట్టాలండి, మొత్తం పోసేసాను. చూసారా, బాగా కలుస్తుందండి. ఇది బాగా నిదానం కలపాలండి. బాగా కలిస్తే కొంచెం కరగద్ది పంచదార. మనం క్యారెట్ తీసుకున్నాం కదండి రసము, అది కూడా ఇందులో పోసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుందాము. చూసారా, 1 కిలో క్యారెట్ అండి. ఆ జ్యూస్ తీస్తే ఈ విధంగా అయింది. ఇది పోస్తేనే కలపాలండి, నీళ్ళతో అవసరం లేదండి, ఈ జ్యూసే సరిపోద్ది.
పంచదార కరగద్దు కదండి, అది ఇది సరిపోతుందండి, నీళ్ళు పోయిన అవసరం ఉండదు. చూసారండి, మిచ్చం ఉండేది కూడా కొద్ది కొద్దిగా పోసుకొని కలిపేద్దాము. చూసారా, ఆ జ్యూస్ అనేది దాంట్లో కలవాలండి. క్యారెట్ జ్యూస్ రసం తీసేయమని కదండి అది. ఈ విధంగా చేస్తే మనకు ఆ రవ్వ లడ్డు అనేది బాగా నానొద్దండి దాంట్లోనే. చూసారా, కలుస్తుంది. చక్కెర మనం పంచదార వేసాం కాబట్టి అది కూడా వేడి మీద కరిగిపోద్దండి, పాకం బాగా పట్టుకుంటుంది. చూసారా, ఒక కలుగు బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఆ మిచ్చం ఉండేది కూడా పోసేద్దామండి. ఏమాత్రం మిచ్చం పెట్టలేదు. 2 కిలోల రవ్వకి 1 కిలో క్యారెట్ జ్యూస్ చేసి పోస్తున్నానండి. మొత్తం కలిసిందండి. ఇంకొంచెం ఉంది క్యారెట్ జ్యూస్, అది కూడా పోసేద్దాము. చూసారా, ఉండే జ్యూస్ కూడా పోసేస్తున్నాను. చూడండి, ఇప్పుడే లూజ్ అవుతుందండి బాగా. ఆ మిగతా ఉండే జ్యూస్ కూడా పోసేస్తున్నాము, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలండి. అడుగు అంటుకోకుండా కలపాలండి. అడుగు అంటుకుంటుంది, చూసి జాగ్రత్త కలపాలండి. ఆ మిగతా ఉండే జ్యూస్ కూడా పోసేద్దాము. ఇది బాగా కుక్ అవ్వాలండి, టైం పట్టద్దండి, బాగా కుక్ అవ్వాలి. ఇది రవ్వ వేపాం కదండి నెయ్యిలో, వల్ల ఇది బాగా కుక్ అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే ఉడకనియాలండి బాగా. చూసారా, మొత్తం రసం పోసేసాను, బాగా కలిసిపోయింది. చూస్తేనే తెలుస్తుంది చూడండి క్యారెట్ ఫ్లేవరు. ఫుడ్ కలర్ వేయలేదండి, ఫుడ్ కలర్తో పని లేదండి. మనకి ఈ క్యారెట్ న్యాచురల్గా ఉండాలని ఈ విధంగానే రసం పోసి చేస్తున్నానండి. ఫుడ్ కలర్ వేస్తే కలర్ మారద్దండి, ఎర్రంగా తలుస్తుంది. కానీ ఫుడ్ కలర్ వేయలేదు నేను. కొంచెం నెయ్యి పోసుకుందామండి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి పోసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా ఇంకా బాగా కలిసి బాగా ఉడకడానికి బాగుంటుంది. మొత్తం 1/2 కిలో తీసుకున్నానండి నెయ్యి. కలిపేటప్పుడు కూడా మన నెయ్యి పడద్దండి, అందువల్ల ఇప్పుడు కొద్దిగా పోసి కలుపుతున్నాను. ఆ నెయ్యికి ఈ క్యారెట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. యాలకులు వేసాం కదండి, మంచి వాసన వస్తుంది. చూసారా, ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయింది. ఇది బాగా బాయిల్ అవ్వాలండి, ఉడకాలి. ఒక 10 నిమిషాలైనా బాగా ఉడకనియాలండి లో ఫ్లేమ్లోనే. మనం ఇంకా అది ఉడకబెట్టి ఆరబెట్టుకుంటే మనం లడ్డు పట్టడానికి ఈజీగా ఉంటుందండి. కాకపోతే 1 అవర్ ఆరాలి, బాగా ఫ్యాన్ గాలికి పెట్టి ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనం లడ్డు పట్టుకుంటే ఆ పాకం కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. ఇది బాగా ఉడికితే దగ్గర పడుతుందండి. ఇంకా ఇప్పుడు లూజ్గా ఉంది కదా, పంచదార క్యారెట్ జ్యూస్ అంతా బాగా కలిసిపోయింది. పంచదార కూడా బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటే దగ్గర పడద్దండి బాగా. అయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, వదిలేస్తే అడుగు పట్టుకుంటుంది. అంతే అండి, ఉడకబెట్టుకుందాం బాగా. ఇప్పుడు కలిపి అయిపోయింది, ఉడకనిద్దాము. చూసారండి, బాయిల్ అయితే తెలుస్తుందండి, బాగా బాయిల్ అవుతుంది.
ఈ స్టేజ్లో మనం బాగా కలుపుకోవాలండి, బాగా దగ్గరకు పడుతుంది. అంతేనండి, బాగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఉడికే దాంట్లోనే మనం కొంచెం నెయ్యి పోసుకోవచ్చండి. చూద్దాం, ఇప్పుడు దగ్గర పడిందంటే కొద్ది నెయ్యి, ముందరి ద్రాక్ష కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదండి, అవి కూడా ఈ స్టేజ్లో వేసేసుకుందాం. వేసుకున్నాక బాగా ఫైనల్గా కలుపుకొని అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటా కలుపుకుంటా దింపుకోవాలండి. అంతేగా, బాగా దగ్గర పడుతుంది. అంతేనండి, ఫైనల్ టచ్ ఇది. కలిపేసి దింపి ఓ 2 అవర్లు ఆరబెడతామండి. 1 అవర్ అయినా 2 అవర్లైనా. ఎందుకంటే ఉడికి ఇప్పుడు పట్టలేమండి రవ్వ లడ్డుకి, క్యారెట్ రవ్వ లడ్డు కాబట్టి. పాకం అనేది చాలా వేడి మీద ఉంటుంది. ఇది బాగా ఆరాలండి. ఆరినాక మనం లడ్డు చేయాలండి. దీంట్లో ఎన్ని వచ్చినా మొత్తం గుడికేనండి. ఇప్పుడు ఇది చేసే చెన్నైలో అండి, ఇది ఎత్తుకొని పోతున్నాము. మనం అనుకున్నట్టే బాగా దగ్గర పడిపోయిందండి. అంతే, ఇది ఫైనల్లో ఉంది. ఇప్పుడు కలిపేసి దింపేదేనండి. ఇంత పైన ఉంటే చాలా గట్టి పడుతుంది, లడ్డు చేయడానికి ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోద్ది మనకి. కరెక్ట్ అయిన పాకం వచ్చేసింది. ఇంకా మాడకుండా మనం అలా అలా కలుపుకుంటూ ఆఫ్ చేసేయచ్చండి. చూసారండి, అంతేనండి, దింపేద్దామండి. చాలా వేడి మీద ఉంది, జాగ్రత్తగా దింపాలండి. అంటే స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టి 2 అవర్లు ఆరబెడతామండి. చాలా వేడి మీద ఉంది. చూసారా, 2 అవర్ల తర్వాత ఈ విధంగా వచ్చిందండి. కలుపుకుంటే దగ్గరికి వచ్చింది పాకం మొత్తం. లడ్లు చేసేద్దామండి. లడ్లు చేసే చూపించలేదండి, చాలా టైం పట్టింది మాకు. చూసారా, ఈ విధంగా రెడీ అయినాయి లడ్లు అన్నీ. మొత్తం 2 కిలోల క్వాంటిటీ అండి. గుమ్మగుమ్మలాడుతుందండి క్యారెట్ రవ్వ లడ్డు. సరేనండి, ఇప్పుడు గుడి చూద్దామండి. ఎత్తుకొని పోయాం. చూసారా, భక్తులు అందరూ కూర్చున్నారు. కార్తీక పౌర్ణమిని పూజలు చేస్తున్నారండి సూలూరుపేట గుడిలో. మేము ఈ లడ్లు గుడిలో పూజ చేయించి భక్తులకు అందరికీ ఇద్దామని చేశామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఉంటానండి. ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దామండి.